మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి మాస్టర్. చాలా పవర్ఫుల్ అంటే 4 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి కారు మారి దాక్కుని పారిపోయి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఏంటి సార్ ఆ దుస్థితి ఏంటి? ఒక హీరోలాగా ఉండవలసిన ఆయన ఓకే, అంటే యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చేసినా అది రైటే అనే భావనతో మాచర్ల పరిసర ప్రాంతాల పల్నాడులో భయభ్రాంతులకు గురి చేశారు. ఎలక్షన్కి 13వ తారీఖు అప్పుడు ఎలక్షన్ జరిగింది. తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. స్టార్టింగ్లోనే ఉదయం 9 అక్కడ ఒక లేడీ టీడీపీ ఏజెంట్ను కూడా గొడ్డలతో అదే ఫస్ట్ అనుకున్నా. అది ఆ తర్వాత తెనాలి ఎమ్మెల్యే అన్నబోతున్న ఆయన శివకుమార్ ఓటర్ మీద దాడి చేయడం. ఇవన్నీ ఏంటంటే అధికార పక్షానికి మేము అధికారాన్ని దూరం అవుతున్నాం అనే భయం అనేది వచ్చినట్టే మన. కాబట్టి ఈ సంఘటనలు చివరికి అమరరాంబాబు గారు ఈరోజు హైకోర్టులో కేసు వేసి పలానా బూతులు, ఈ 5 బూతులు రిగింగ్ జరిగింది, నాకు రీపోలింగ్ పెట్టండి అన్నాడంటే ఇక సాక్షాత్తుకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయండి, ఏర్పాట్లు చేయండి, మనం గెలుస్తామంటున్నాడు. బొత్స గారు ఏమో విశాఖపట్నం 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నాడు. యువతలేమో వీళ్ళు రిగింగ్ జరిగిందని సాక్షాత్ అధికార పక్షం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, రిగింగ్ చేస్తున్నారంటే ఓడిపోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇక మీరన్నట్టు రాజులాగా బతకాల్సిన వ్యక్తి చివరికి అన్నదమ్ములు వాళ్ళిద్దరు కలిపి తెలంగాణ సరిహద్దును ఒక శానిటరీ ఫ్యాక్టరీలో దాక్కొని అక్కడి నుంచి ఒక ఛానల్ పేరెందుకులేండి, ఆ ఛానల్ సపోర్ట్తో రాష్ట్ర సరిహద్దులు దాటారంటే నేను పట్టుకున్నారన్నారు, ఇంకా చిక్కలేదంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ అయిపోయింది. దేశంలో ఎక్కడ జరిగిన విధంగా అంటే ప్రజాస్వామ్యంలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. న్యాయశాస్త్రం ఏం చెప్తుందంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానం, చట్టాన్ని తన చేతిలో తీసుకోవాలి. అందులో గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి 4 సార్లు గెలిపించిన ప్రజల్ని నువ్వు ఒక బూత్లోకి వెళ్ళి ఆడ ఏజెంట్ని, అక్కడ బూత్ ఆఫీసర్ని అందరినీ కాదని ఈ ప్యాడ్ ధ్వంసం ఒకసారి కదా 2 సార్లు నెలకేసి కొట్టావంటే ఎంత తప్పండి? సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది కదా, తెలుసు కదా. అంటే మళ్ళీ మేము వస్తామని ఇది కావచ్చు, నన్ను ఏమి చేయలేదు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఉండారన్న ఇది కావచ్చు. ఆ కాన్ఫిడెంట్ వల్ల ఆయనకి పక్కాగా బుక్ అయ్యాడు. చెప్పకపోతే ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్ కమిషనర్ సీరియస్గా సెంటర్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం 13వ తారీఖు ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? అదే ఆశ్చర్యం ఉంది. అందరూ అదే అండి, వెంటనే మనం ఏదైనా జరిగితే కెమెరా చూస్తున్నాం కదా, రికార్డింగ్ ఏం జరిగిందని. ఇన్నాళ్ళు ఏం చేశారు? ధ్వంసమైందని చెప్పారు కానీ పేరు కూడా పెట్టలా. అన్నోన్ అంటే అది గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పుడు ఆయన తెలియదా? ఆయన మొత్తం బాహ్య ప్రపంచంతో పాటు నేషనల్ మీడియా కూడా ఆయన ప్రచారం చేసింది. ఒక రకంగా లండన్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పరిస్థితులు ఎదుర్కారు. ఒకవైపు అంబటి కోర్టులో రీపోలింగ్ చేయమంటున్నాడు, ఇక్కడేమో ఎమ్మెల్యే ఈ ప్యాడ్లు ధ్వంసం చేసి ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేయబోతుంది. ఇవన్నీ ఒక రకంగా ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేద్దామన్న ఇది కూడా చేయకుండా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. ఇది కరెక్ట్ కాదు. ముఖేష్ కుమార్ మీద చెప్పినట్టు వాళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్స్, కఠినతరమైన నిర్ణయాలు, ఇంకొకరికి తప్పు చేయకుండా తీసుకుంటాం. ఈయన విషయంలో పక్కా ఎవిడెన్స్ దొరికినాయి. 10 సెక్షన్స్ నమోదు చేస్తున్నాం. అకార్డింగ్ టు లా ప్రకారం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అంటే 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది, ఇండిపెండెంట్ బాడీ. అదే ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది. దానికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు 58 నెలలు పరిపాలించారు. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడ్లో వాళ్ళు చెప్పిన తినాలి. ఎవరైతే సమర్థవంతులో వాళ్ళనే ఉంచుతారు. మార్చింది మీకు తెలుసు, ఎలక్షన్ ముందు ఎంతమందిని మార్చారు. తర్వాత ఢిల్లీ నుంచి ఆదేశాల ప్రకారం అధికార పార్టీకి వినోదంగా ఉన్నారని 10 మంది ఆఫీసర్లు మార్చారు. ఇవన్నీ మనం చూసాం కదండి. 324 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎవరైనా సమానులే, దీంట్లో వాళ్ళ చేతిలో అధికారాలు ఉంటాయి, సమర్థవంతమైన వాళ్ళ చేతిలో ఉంటుంది, పారామెంటరీ దళాలు వస్తాయి, ఎలక్షనరింగ్ చేయాలి, రూల్ ప్రకారం వెళ్ళాలి. అంతేగాని ఇదేం రాజకీయం కాదు. ఇది ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ గ్రామాలు ఉన్నాయి, పల్నాడులో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ చిన్నగా మారి తన బిడ్డల కోసం మామూలు జనజీవన సంస్థలో నక్సల్సే నక్సల్సే మారిపోయినప్పుడు మీరెంత ఇప్పుడు మేమే నియంత్రణని మేము చెప్పిందే నడవాలంటే మీరన్నట్టు 4 సార్లు ఎమ్మెల్యే రాజుగా బతకాల్సిన వ్యక్తి ఎందుకంటే ఈ పరిస్థితి తప్పని చివరికి డ్రైవర్ దొరికాడు, గన్మెన్ వాళ్ళ దగ్గర ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు, వెహికల్స్ దొరికినాయి, వీళ్ళు పారిపోయారు, ఏదో దుబాయ్ వెళ్ళిపోయే ఇదిలో ఉన్నారని అంటున్నారు. ఏదైనా వాళ్ళకి ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సెంట్రల్ ఫోర్సులు కూడా నిఘా నెలలో ఉన్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు తిరుగుతున్నాయి. తెలంగాణ పోలీసులు సమాచారం అందింది. తెలంగాణ బోర్డర్ సంగారెడ్డిని దాటి ఎట్లా వెళ్ళాడు అనేది చూస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెయిల్ కూడా 4 సెక్షన్స్ పెట్టారు. 7 సంవత్సరాలు సెక్షన్ పడే అవకాశం స్పష్టంగా. ఒక రకంగా ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తం అయ్యి అని అనుకోవాలి మనం. ఇది మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా సరే టీడీపీ చేసినా తప్పే. ఎందుకంటే నీకు నిజాయితీగా నిన్ను ప్రజలు 4 సార్లు గెలిపించారంటే ఏదో కొద్దిగా మంచి పనులు చేస్తున్నానే కదా. 5వ సారి అవుతావు. ఇప్పుడు ఏమైంది? ఈవీఎంలు ధ్వంసం చేసేది అంటే ప్రభుత్వ సొమ్ముని ధ్వంసం చేయడం చాలా పెద్ద నేరం. అవునండి. ఇప్పుడు ఎట్లయితే ట్రైన్లు తగలబెట్టినప్పుడు అంటే సెంట్రల్ యాక్ట్లు ఎట్లా ఉండి జీవితాంతం వాళ్ళ ఉద్యోగాలు కూడా రావు, ఇతర దేశాలు పోవడానికి కూడా అవకాశం. అట్లనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం చాలా నేరంగా భావిస్తారు. కాబట్టి ముఖేష్ కుమార్ మీద తీవ్రంగా స్పందించాడు. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టమంటున్నారు. సాక్షాత్తు ఆ ఏజ్డ్ పర్సన్, అక్కడ ఉన్న బూత్ ఏజెంట్ ఎంత తీవ్రంగా ప్రతిఘటించాడని ఆయన ఒప్పుకోవాలి, ఆయన ప్రశంసించాలి. ఆయన కూడా నిన్ను ఎంత చూస్తుంది శాశిగిరి ఆయన పొలంలో దాక్కున్నాడు సార్. చివరికి బిడ్డలు రక్షించాడు. నా ప్రాణహాని వల్ల పిన్నెల బ్రదర్స్ నుంచి ఉందని నన్ను కాపాడిని అంటున్నాడంటే చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించి ఆయన ఫోన్ చేశాడు, మీకు మేము ఉన్నామని భరోసా. ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రాత్రి కొట్టారండి ఆయన, విపరీతం కొట్టారంట అనేది వాళ్ళ పిల్లల వల్ల బయటపడ్డాడు. ఇప్పుడు నాకు రక్షణ కల్పించిందండి. సాక్షాత్ అక్కడ పోటీ చేసిన సోలకొండ బ్రహ్మారెడ్డితో పాటు వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చారు. డీజీపీకి లెటర్ కూడా సబ్మిట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ చేతిలో ఉంది పూర్తిగా. ఇక వీళ్ళు చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి అవకాశం లేదు, సాక్ష్యాలు దొరికినాయి. కాబట్టి ఇక వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో ఇదేదో కట్ అండ్ పేస్ట్తో పెట్టారు, ఆయన వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఇంకా మిగతా ఏమేమి దీన్ని ఎవరు రికార్డ్ చేశారు, ఎవరు రికార్డ్ చేశారా, ఫోన్లో రికార్డ్ చేశారు కాదు, ఇక్కడ కనపడ్డా లేదా, ఆఫీసర్స్ అంత భయంతో మీకు దండం పెడితే మీరు ఈ ప్యాడ్ని ధ్వంసం చేశారా లేదా, అది ఎవిడెన్స్ కనపడుతుంది కదా. ఇంకా దానికి కట్ అండ్ పేస్ట్ చేయలేదని ఎట్లా? మీ చేతిలో ఛానల్స్ పత్రికలోనే అని చెప్పి ఇంకా అదే సమయంలో టీడీ పోల్ చేస్తే, టీడీ పోల్ చేస్తే ఎవరైనా దొంగలంటే దొరికితే వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నప్పుడు వ్యవస్థలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, మన దేశాన్ని ఆదర్శంగా అనేక దేశాలు తీసుకుంటున్నాయి. అటువంటి గొప్ప దేశంలో ప్రజాస్వామ్యతంగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలే ఓటేస్తే మీరు ఎమ్మెల్యే అవుతారు. ఈ లగ్జరీ జీవితం మీకు ఉంటుంది. ప్రజలు తిరస్కరిస్తే అంతే కదండి. మరి మాజీ లైఫ్ అవుతారు. మాస్టర్ మీకు చెప్పేదే ఉంది, గురువు గారు మీకు తెలియదు, ఎంతో మంది చూస్తుంటారు. ఇది ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. అన్నాబుద్ధుని శివకుమార్ విషయంలో అలా జరిగింది. అధికార పార్టీకి ఉదయం 10ంటికి ఆయన కొట్టాడు, రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. అధికార పార్టీ వ్యతిరేకంగా వెళ్ళింది, ఇట్లా కొడుతున్నారు ఎమ్మెల్యేలు, ఓటర్లు కొడుతున్నారనే ఇది లేదు. ఇది ఒక రకంగా వైసీపీకి చాలా దెబ్బపడే అవకాశాలు స్పష్టంగా. ఇప్పుడైతే ఒకవేళ గెలిచినా కూడా అతను అంటే అనర్హత ప్రకటిస్తామో అనిపిస్తుంది. ఏదైనా జరగవచ్చు అండి. సీరియస్ గా తీసుకున్నారు, సీరియస్ గా తీసుకున్న బట్టి ఆయన చేసిన పని ఎంత తీవ్రమైందో చూస్తారు. చాలా తీవ్రమైన నేరం అది. ఓటర్లు తన జీవితంలో ఒక్కసారి ఓటేస్తారు 5 సంవత్సరాలు. వేసినప్పుడు నిజాయితీగా ఎవరికి తెలియకుండా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆత్మసాక్షి ప్రకారం ఎవరైతే స్వచ్ఛమైన పరిపాలన అందించగలరో వాళ్ళకే ఓటేస్తారు. అటువంటి వ్యక్తిని వ్యక్తిగత హనన చేసినట్టు ఎక్కడ? ఒక వ్యక్తి ఓటుకు ప్రజాస్వామ్యం వేసినప్పుడు ఆ వ్యక్తి దాంట్లో నిక్షిప్తమై ఉంటదండి. అంతకుముందు బ్యాలెట్ పత్రాలు ఉండేవి, దాంట్లో సీసా పోసి ఆ బ్యాలెట్ ధ్వంసం చేసేవాళ్ళు, అంటే మందు మీద చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు కదా. మీరు గట్టిగా నొక్కాలా, అది సౌండ్ వస్తుంది, అప్పుడే నీ ఓటు వేసినట్టు. అటువంటి ధ్వంసం చేసావంటే అనేక మంది మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. నాకు వ్యక్తిగతంగా నేను ఓటేస్తా మాస్టర్, మీకు నచ్చిన ఓటు మీరు వేస్తారు. కొన్ని ఇక్కడ దాదాపు 500 నుంచి 1000 ఓట్లు పోలవుతాయి. అవును కదా. దాన్ని మీరు బద్దలైతే మా మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ప్రజలు ఆ ఎమోషన్స్ తో ఉంటుంది. ఎమోషన్ తో ఆయన ఆడుకోవటం అనేది ఎమ్మెల్యే గారు చేసింది బ్లండర్ మిస్టేక్. ఏదైనా కానీ చట్టం దృష్టిలో ఆయన ఈ రోజు రేపు ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా కాపాడలేని పరిస్థితి. ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు సమాప్తంలో అంతే కదండి. మొత్తం కంప్లీట్ గా ఆయన రాజకీయ జీవితం ఇన్నాళ్ళు మీరందరూ రాజులాగా బతకాల్సిన వ్యక్తి. ఆయనకున్న దుందుడుకు వ్యవహారం. ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది, ఒక గంటలో అందరు లేపేస్తానేదో కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. బెదిరిపోయటానికి ఇప్పుడు ఎవరు లేరు, అందరూ చైతన్యవంతంగా ఉన్నారు. సమాచార మాధ్యమాలు మీలాంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వస్తున్నాయి, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు కదా. మల్టీపీట్ ఇదే శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.